ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మని యొక్క శక్తి మీపైకి బలముగా దిగి రాబోతుంది. దేవుని యొక్క జీవం మీ లోపలికి విడుదల కాబోతుంది. ఎవరు ఏ పనిలో ఉన్నా సరే కొన్ని నిమిషాలు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడటానికి, దేవుని యొక్క పరలోకపు అభిషేకాన్ని, ఆయన కార్యములను చూడటానికి, ఆయన ప్రత్యక్షతను కనులారా చూసి ఆనందించటానికి కొంత సమయం దేవుని వైపు మీ కనులెత్తండి. దేవుని యొక్క శక్తిని మీరు చూడబోతున్నారు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూడబోతున్నారు. అభిషేకములో నుండి అద్భుతాలను చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హో హల్లెలూయా. రీరా హరజద్రో షరీ క్లాబార హమరియ నంద్రుద అడ్డెరియ నంద్రుద శుకరవే. సహోదరి మధులత, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మధులత, నీ జీవితంలో ఎన్నో కోల్పోయావు, చాలా శోధనలు అనుభవించావు, ఎంతో బాధ కన్నీరు నీ జీవితంలో ఉంది, చాలా నష్టపోయావు, అప్పుల బాధలో ఉన్నావు. ఇదిగో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మధులత, దిగులు పడకో, నీ రుణములన్నీ కొట్టివేయబడి గొప్ప ఐశ్వర్యంలోనికి నేను నిన్ను నడిపించబోతున్నాను. కృజార ధర్యనంద్రట లీట్రెబే శుకర వెత్రియవ. సహోదరి లీలావతి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో 13 సంవత్సరాలుగా గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇదిగో ఆయన యొక్క అభిషేకం నీ పైకి దిగి వస్తుంది. కాబట్టి నీవు గర్భవతివు కావస్తున్నావు. క్రెటాలి ధరియ నందుర శకరవే. దిగులు పడుకో. రిషానా హబరియ నంద్రుద కలవతరవే. సహోదరుడా దయాకర్, దేవునితో మాట్లాడుతున్నాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు. ఇదిగో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరలోకపు అభిషేకం నీ పైకి వస్తుంది. రేటే భేర్యు డీకాలారా సుధర్యనందరవే. సహోదరి సుధారాణి, దేవునితో మాట్లాడుతున్నాడు. సుధారాణి, ఇదిగో గర్భములో నీకు గడ్డలున్నాయి. రిజారోదోరో సుధరవే డ్రిపియారవే లిజార క్రంద సధరవే. ఆ గర్భంలో ఉన్న ఆ యొక్క కణితులు, ఆ యొక్క గడ్డలు ప్రభు నిన్ను దర్శించి తాకుతున్నాడు. ఇప్పుడే గొప్ప విడుదల కలుగుతుంది. రిజానదార శుద్రవే. దిగులు పడకో, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. రిజని మో రశలంద్రకార ధర్యనందరవే. సహోదరి సరోజని, దేవుడినితో మాట్లాడుతున్నాడు. సరోజని, ఇదిగో అందరూ నిన్ను విడిచిపెట్టారని, ఎవ్వరూ లేరని దిగులుతో బ్రతుకుతున్నావు కదా. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను చెయ్యి విడిచిపెట్టలేదు. నేను నీ పక్షముగా ఉన్నాను. నేను నీకు తోడై నేను నిన్ను నడిపిస్తున్నాను. భయపడకో. నీకున్న వ్యాధిని నేను తొలగించి గొప్ప ఆరోగ్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. నా మహిమ కొరకు నిన్ను నిలవబెట్టుకుంటున్నాడు సరోజని. నా మహిమ కొరకు నీవు నిలవబడతావు సరోజని. దిగులు పడకో. నేను సర్వశక్తి గల దేవుడినై ఉన్నాను. షోరా హబారియనంద్రుద ట్రెల్యూరి క్రా అజుదర హబారియలందురవే. సహోదరి మేరీ రత్నం, దేవునితో మాట్లాడుతున్నాడు. మేరీ రత్నం, నీ కుమార్తెకు వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మేరీ రత్నం, దిగులు పడుకో. నీ కుమార్తెకు నేను వివాహము చేయబోతున్నాను. త్వరలోనే ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. ధైర్యం కలిగిండు. నేనున్నాను నీ పక్షముగా. రస్తోర ట్రెలియొందిరి హమార ధర్యనందరవే. సహోదరి కస్తూరి, దేవునితో మాట్లాడుతున్నాడు. కస్తూరి, చేతబడి శక్తులతో బాధపడుతున్నావు, దెయ్యపు శక్తులతో బాధపడుతున్నావు. ఇదిగో రాత్రులు నీకు నిద్ర పట్టడం లేదు. దేవుని యొక్క అభిషేకం నీ పైకి వస్తుంది. దేవుని యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. ప్రభు యొక్క అభిషేకం నిన్ను దర్శిస్తుంది. లీమ్యో రాక ధసంద్రదవే. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నేను దర్శిస్తున్నాడు. నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న దురాత్మలు, నీలో ఉన్న చేతబడి శక్తులు తొలగిపోతున్నాయి. ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. రోషక్ర బాల ధర్య నందురదరవే. రిజ రేఖ రస ధల ధర్య నందురవే. సహోదరి ధరణి, దేవునితో మాట్లాడుతున్నాడు. ధరణి, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు కదా,
త్వరలోనే దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. క్రిషా మమరి అనంద్రుతవే, దిగులు పడకు, దేవుడు గొప్ప కార్యం చేసి ఒక మంచి ఉద్యోగాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండు, ప్రభు నామాన్ని మహిమపరచుకో. రైక్లా పారి అంద్రోత కరవే. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మను దిగి రానిమ్మని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకాన్ని కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను. లిఖిష ప్రెద్యూరి వేల యంద్రోత కరవే. థ్యాంక్ యూ జీసస్. కృప ఇవ్వండి ఆయన, బలపరచండి. ఈ దివ్యాభిషేకంతో ప్రతి ఒక్కరిని తాకి విడుదల దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నారు కదా దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను, దేవుని యొక్క శక్తిని మీరు కనులారా చూస్తున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బాపట్ల నుంచి సోమయ్య, దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, ఇదిగో చాలా కాలంగా క్యాన్సర్ వ్యాధితో నేను బాధపడుతూ ఉండగా ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం విని నేను మీకు ఫోన్ చేశాను. మీరు నాకు ప్రార్థన చేశారు. క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల పొందాలని మీరు చేసిన ప్రార్థన నాలోనికి గొప్ప అభిషేకాన్ని విడుదల చేసింది. ఆ ప్రార్థన వలన నాకు పూర్తి స్వస్థత కలిగింది. నేను పరీక్ష చేయించుకోగా క్యాన్సర్ లేదని వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీ ముందుంచుచున్నాను. హైదరాబాద్ అక్షయ అనే సహోదరి, దైవజనులైన సియోన్ రాజు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, బాబు పుట్టిన తర్వాత 6 సంవత్సరాల నుంచి నాకు గర్భఫలం లేదు. మళ్ళీ నాకు గర్భఫలం కావాలి అని మీ యొక్క వర్తమానం విని టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి నేను మీకు కాల్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. మీరు ప్రార్థన చేసిన ఆ నెలలోనే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చి ఉన్నారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలు. ఇటువంటి మహత్తరమైన కార్యాలు దేవుడు మీ జీవితాల్లో చేయబోతున్నాడు. కాబట్టి దిగులు పడొద్దు. చేతబడి శక్తులతో బాధపడుతున్నా, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్న క్యాన్సర్ రోగులైనా, హెచ్ఐవి ఉన్న రోగులైనా, ఎటువంటి క్యాన్సర్ అయినా, ఎటువంటి దురాత్మలతో బాధపడుతున్న, ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా, ఎటువంటి టీబీ వ్యాధిగ్రస్తులైనా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వ్యాధులే కాదు, సమస్యల్లో ఉన్నవారు కూడా కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబరు నా పర్సనల్ నెంబర్. నేనే డైరెక్ట్గా మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను. కాబట్టి కాల్ చేయండి. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాబట్టి కాల్ కలవకపోవచ్చు. తర్వాత అయినా సరే ట్రై చేయండి. రేపైనా కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే మీ సమస్యకు పరిష్కారం దొరికింది అని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఖచ్చితంగా ఒక గొప్ప అద్భుతాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న సందేశం, దేవుణ్ణి ప్రేమించు, పేదరికం తలదించు. దేవుని ప్రేమించు, పేదరికం తలదించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా 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 సమస్యలకు కారణం ఆర్థిక సమస్య, డబ్బు లేని పరిస్థితి. ధనము లేక, డబ్బు లేక ఎన్నో బాధలను అనుభవిస్తున్న ప్రజలున్నారు. క్రైస్తవ సమాజంలో కూడా కడు పేదరికమును అనుభవిస్తున్న క్రైస్తవ బిడ్డలున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఈ పేదరికం ఎవరికి? పేదరికం ఎందుకు ఉండాలి? మన దేవుడు ఐశ్వర్యవంతుడు. మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, మహారాజై ఉన్నాడు. మనకెందుకు ఈ పేదరికం? దానిని గురించే ఈరోజు
పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. పేదరికమొద్దు, దాని తల దించాలి. ఎప్పుడు దేవునిని ప్రేమించాలి. ఎలాగో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేయబోతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట, ఆయన నోట నుంచి వస్తున్న ఒక ప్రవచనం, ఒక వాగ్దానం ఏమని వస్తుంది అంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, ఆస్తి కర్తలుగా చేయుదును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఆస్తికి కర్తలుగా ఎందుకు లేకపోతున్నాము అంటే, దేవుని ప్రేమించడం లేదని ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే నన్ను ప్రేమించువారు ఆస్తికి కర్తలుగా ఉంటారు. వారి నిధులు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వారి అకౌంట్స్ ఫుల్ డబ్బు ధనముతో ఉంటాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి యొక్క బీరువాలన్నీ డబ్బుతో నిండుకొని పోయి ఉంటాయి. వారి యొక్క బాక్సులన్నీ చాలా డబ్బుతో నిండుకొని ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎందుకు మనము దేవుని ప్రేమించడం లేదా? ఎందుకు మనం ఐశ్వర్యవంతులం కాలేకపోతున్నాం? ఎందుకు ఆశీర్వాదాలు సంపాదించుకోలేకపోతున్నాం? ఎందుకు పేదరికం ఇంకా మన జీవితాన్ని అలుముకొని ఉన్నది? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని తేటగా, చాలా తేటగా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో దేవునిని ప్రేమించిన ఒక గొప్ప వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ ఇంచుమించు తెలుసు. ఆయన పేరు యోబు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. ఆయనను గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం! ఆయన వంటి యథార్థవంతుడు లేడు, ఆయన వంటి న్యాయవంతుడు లేడు. ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. అతను చేయనదంతా కూడా మంచి చేస్తాడు. అతడు కృప పొందినవాడు. అతను వంటివాడు భూమి మీదే లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు యోబు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మంచి సాక్ష్యం పొందిన యోబు అంటే, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అంటే దేవునిని బహుగా ప్రేమిస్తున్నాడనే కదా అర్థం. యోబు ప్రేమించాడు గనుక యోబు ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆశీర్వదించబడ్డాడు. కానీ ఒక రోజున అతని మీదికి ఒక పరీక్ష వచ్చింది దేవుని యొద్ద నుండి. అతని ఆస్తినంతా తీసివేస్తే, అతని కుమార్తెలను తీసివేస్తే, అతడు ఒకవేళ దేవునికి దూరమైపోతాడేమో అని ఒక పరీక్ష పెట్టాడు సాతాను. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు పరీక్ష చేయటానికి సాతానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే సాతాను పోటీ పడ్డాడు. నీ కుమారుడు ఉట్టినే భయభక్తులు కలిగి ఉన్నాడా? అతనికి ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, అతనికి ఏమి కొదువా? ఆయన చుట్టూ కంచె వేశావు, ఇంకేం కావాలి ఆయనకి? అందుకే నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునిని ప్రేమించడము అంటే డబ్బున్నప్పుడే ప్రేమించడం కాదు, డబ్బు లేనప్పుడు కూడా ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాదు, ఆరోగ్యం లేనప్పుడు కూడా ప్రేమించాలి. అది ప్రేమ అంటే. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ నీవు దేవునిని ప్రేమించినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులే దేవుని ప్రేమించడం లేదు, దేవునిని వాడుకుంటున్నారు. ఎట్లా? దేవుడు ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడు. ఆయన చేస్తాడు కాబట్టి ప్రార్థన చేయాలి. ఆయన ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రార్థన చేయాలి.
ఆయన ఉద్యోగం ఇస్తాడు కాబట్టి ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇస్తాడు, భక్తి చేస్తే ఆయన డబ్బు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, వ్యాపారంలో అభివృద్ధిని ఇస్తాడు, వివాహం చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఇవ్వకపోయినా, డబ్బు ఇవ్వకపోయినా, ధనము ఇవ్వకపోయినా దేవునిని ప్రేమించేవారున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ అలాగే నువ్వు ప్రేమిస్తే అదే నిజమైన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. ఆ నిజమైన ప్రేమను చూసి ఆయన బ్లెస్ చేస్తాడు. ఆ నిజమైన ప్రేమను చూసి దేవుడు ఆకాశ వాకిండ్లను విప్పుతాడు. నీకేదో మేలు చేయలేదని దేవుని దూషించి వెనక్కిపోయే పరిస్థితులు నీకుంటే, ఈనాడు చాలామందిని చూస్తున్నాను అదే పరిస్థితిలో. ఎంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, దేవుడు చేయట్లేదు. ఎంతో ఎదురు చూస్తున్నానయ్యా, నాకు రావాల్సిన డబ్బు కోట్లలో ఉంది కానీ రావడం లేదు. ఒక్కసారి ఆయన చూడట్లేదు, ఎప్పుడు ఇస్తాడు, ఇంకా ఎప్పుడు ఇస్తాడు, నా కుమార్తెకు పెళ్ళి ఇంకా ఎప్పుడు చేస్తాడు. వయసు మించిపోతుంది. అవును, నీ కుమార్తెకు పెళ్లి చేస్తేనే ఆయన్ని ప్రేమిస్తావు నీవు. నీకు రావాల్సిన కోట్ల రూపాయలు వస్తే ఆయనని ప్రేమిస్తావు నీవు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించే ప్రేమ అది దైవ సంబంధమైనదై ఉండాలి. మన రిలేషన్, మనము దేవుని కుమారులం, దేవుని పిల్లలం, ఆయన రక్తము చేత కడగబడిన మనం ఆయనకు సొంత పిల్లలం కదా. ఆయన దగ్గర నుంచి ఏమి కోరుకుని ఆయనను తండ్రి అని పిలుస్తావు, ఏమి కోరుకుని ఆయన సొంత బిడ్డగా ఉంటావు. ఏం కావాలి? నీ లవ్ ఎటువంటిది? ఈనాడు చాలామంది తల్లిదండ్రులు ఆస్తులు పంచకపోతే తల్లిదండ్రులను చంపేస్తున్నారు. తల్లి తన ఆస్తిని తన పేరు మీద రాయకపోతే తల్లిని చంపేసిన కుమారులున్నారు, కుమార్తెలున్నారు. తండ్రి తన ఆస్తిని తనకు రాయకపోతే తండ్రిని చంపేసిన వారు ఉన్నారు. ఇది స్వార్థమైన ప్రేమ కదా. దేవుని కూడా ఒక స్వార్థమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తే ఎప్పటికీ నువ్వు ఆస్తి పరుడు కాలేవు. స్వార్థపూరితమైన ప్రేమ దేవునికి నచ్చదు. నీకింకా ఐశ్వర్యం లేదు అంటే, నువ్వు ఆశీర్వదించబడలేదు అంటే, నువ్వు స్వార్థపూరితమైన ప్రేమతో ఆయనను ప్రేమిస్తున్నావు. ఎస్, రైట్. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. అలాగని డబ్బున్న వాళ్ళందరూ చాలా భక్తులు, డబ్బు లేని భక్తులు కాదు అని నీవు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రియ దేవుని బిడ్డ, వాడికి భక్తి ఉంది కాబట్టి చాలా డబ్బు ఉంది. ఈనాడు డబ్బున్న వాడు కూడా కాళ్ళు ఎగరేస్తున్నారు. నేను ఎంతో భక్తి చేస్తున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, అందుకనే దేవుడు ఇలాగ దీవించేశాడు నన్ను. అబ్బా, అయితే మరొక వాక్యాన్ని చదువుతాను, చూద్దాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం, తిండి లేదు మాకు, దిగంబరులము, బట్టలు లేవు సరిగ్గా మాకు, పిడిగుద్దులు తినుచున్నాం, నిలువరమైన నివాసములు లేక ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఏంటిది? అపోస్తలుడైన పౌలు చెప్తున్న పేదరికం. ఆకలి దప్పులు గలవారము, తిండి లేదు మాకు. అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమించడం లేదా? ఈనాడు సేవకులు ఏదైనా ఆశించి సేవ చేస్తున్నారేమో, కానీ అపోస్తలుడైన పౌలు తన ప్రాణాన్ని దేవుని కొరకు త్యాగం చేసి సేవ చేశాడు. ఆయన సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా శాలరీ, నా జీతం అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, అటువంటి త్యాగశీలి అయిన అపోస్తలుడైన పౌలు తన పేదరికమైన స్థితిని చూపిస్తూ ఉన్నాడు, చెప్తున్నాడు. మరి ఇతను దేవుణ్ణి ప్రేమించడం లేదా? మరి ఇతనికి ఆస్తి ఏది, అంతస్తులేవి? రైట్. ఇంకొక విషయాన్ని, వాక్యాన్ని గుర్తు చేస్తా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దుఃఖపడిన వారమైనట్లుండియు సంతోషించుచున్నాము, దరిద్రులమైనట్టు ఉండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము.
దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా దగ్గర ఏమీ లేదు, దరిద్రులంగా కనిపిస్తున్నాం కదా, కానీ మేము బ్లెస్ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతున్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆస్తికి కర్తలు అంటే అర్థం ఏంటో తెలుసా? పుట్టించువారు అని. దీనిని బట్టి చూస్తే అపోస్తలుడైన పౌలు కొంతమందిని అనేకులను ఐశ్వర్యవంతుల్ని చేస్తున్నాడు అంటే ఇతను ఐశ్వర్యవంతుడా కాదా? ఎస్. ఈ లోకపు ఆశీర్వాదాలు, డబ్బు తన ముందు మన చుట్టూ కనిపించాల్సిన అవసరం లేదు. మనము బ్లెస్ చేస్తే ఆశీర్వదించబడుతున్నారు అంటే మన దగ్గర ఐశ్వర్యం ఉంది అని. ఆ ఐశ్వర్యం నీ కనులకు కనిపించకపోవచ్చు. ఈ రోజున నువ్వు పేద స్థితిలో ఉంటే నీ దగ్గర భక్తి లేదని కాదు. నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వాదము, ఐశ్వర్యము కలిగేటంత ఐశ్వర్యవంతురాలు, ఐశ్వర్యవంతుడవో. రీటై మేరియో రలదరా షకరా బాలాదారావే. కాబట్టి నీవు ఆయనని ప్రేమించేది ప్రాణమిచ్చినంతగా నిస్వార్థమైన ప్రేమతో దేవుని ప్రేమించు. నిస్వార్థమైన సేవ ఆయన కొరకు చెయ్యు. అప్పుడు నీవు నిజమైన శక్తిని చూస్తావు, నిజమైన దేవుని యొక్క కార్యాలను చూస్తావు, దేవుని యొక్క ప్రత్యక్షతలు చూస్తావు. ఆమేన్. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రోషాలి బెరి క్రమ హమరియనంద్రుదావెరి రోషా లాక రథ కరియనంద్రుదావే. సహోదరి కావేరి దేవునితో మాట్లాడుతున్నాడు. కావేరి, ఇదిగో నీ జీవితంలో ఎంతో కోల్పోయావు, ఇదిగో అప్పులు పాలైపోయావు, వ్యాపారంలో లాస్ అయిపోయావు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, మళ్ళీ నిలబెడుతున్నాడు, తన యొక్క శక్తితో నిలబెడుతున్నాడు, తన అభిషేకం నీకు ఇస్తున్నాడు. భయపడకో, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. ఋషే భీరా మారా లదా రుక్ర అంధ్రశకరవే. సహోదరి వీణ దేవునితో మాట్లాడుతున్నాడు. వీణ రోజా క్లాంద సధరవే. దిగులు పడకో, భయపడకో. నీ కుటుంబం నిన్ను ద్వేషిస్తుందని, నీ భక్తిని తోలనాడుతుంది అని బెంగతో బ్రతుకుతున్నావు కదా. దిగులు పడకు కుమారి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేనున్నాను నీ పక్షముగా, ధైర్యం కలిగిండు, నా మహిమ కొరకు నేను వాడుకోబోతున్నాను. రోజలి క్రంద సుధారవే రమల క్రోధనియనంద్రవే. సహోదరి రమణి దేవునితో మాట్లాడుతున్నాడు. రమణి, దిగులు పడకో, నీ కుమారుని యొక్క జీవితాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాను. నా ఇష్టం, నా చిత్తం నీ కుమారుడి పట్ల జరిగించబోతున్నాను. వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా కుమారి, దిగులు పడకు, నీ కుమారుడికి వివాహం జరుగుతుంది. రోజా బేలియో టైక్రు హందు సధర రుకలదర నమాంధ్రదవే క్లోష నారు ధర్యనంద్రదవే చార హరజద్రు శలిక్రద అనందురవే. సహోదరి సహస్ర దేవునితో మాట్లాడుతున్నాడు. సహస్ర, ఇదిగో వివాహం కోసం ఎదురు చూస్తున్నావు కదా, త్వరలోనే నీకు వివాహము దేవుడు చేయబోతున్నాడు. కృషానంక్లందాస్తధరవే. సహోదరి చాణక్య దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు రొమ్ము క్యాన్సర్ ఉంది, దేవుడిని దర్శిస్తున్నాడు. ఇదిగో ఆయన శక్తితో నింపుతున్నాడు, ఇప్పుడే విడుదల చేయించున్నాడు. ఆయన ప్రభావం నీ పైకి దిగి వస్తుంది. దిగులు పడుకు, నీ కన్నీళ్లు ప్రభు తుడిచివేస్తున్నాడు. సహోదరి కరుణ కుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. కరుణ కుమారి, ఇదిగో ఆయన యొక్క ఆత్మ చేత అభిషేకించబడాలని ఎదురు చూస్తున్నావు కదా, దేవుని అభిషేకం నీ పైకి వస్తుంది, ఆత్మతో నింపబడుతున్నావు. రిబెట్రోలో క్రోష రిబెలి కరావా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే తాకి బలపరచండి, ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించి అభిషేకించండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఏ విధముగా సంచరిస్తున్నారో, ఎటువంటి ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తున్నారో మీరు చూస్తున్నారు. మీరు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా సరే, అది చేతబడి శక్తులు కానివ్వండి, దురాత్మలు కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, క్యాన్సర్ రోగం కానివ్వండి, దేవుడు బాగు చేయలేని కార్యం ఏదీ లేదు. కాబట్టి దిగులు పడొద్దు. మీరు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా, శాంతి లేక, సమాధానం లేక నలిగిపోతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నా, పక్షవాతంతో బాధపడుతున్నా, ఏమీ భయపడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదల కాబోతుంది. అది నా పర్సనల్ నెంబర్.
మీరు కాల్ చేయండి, నేనే డైరెక్ట్గా మీ ఫోన్ రిసీవ్ చేసుకోబోతున్నాను. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాబట్టి కాల్ కలవకపోవచ్చు. రేపైనా చేయండి, కాల్ కలిసే వరకు చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, కాల్ కలిసింది అంటే మీ సమస్యకు విడుదల దొరికింది అని అర్థం. మీ సమస్యకు పరిష్కారము దొరికింది అని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే, మీలో ఎవరైనా నన్ను ఆహ్వానించాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నేను డేట్ ఇస్తాను, తప్పకుండా వస్తాను. ఓకే, కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కాల్ చేయండి, ఆహ్వానించండి, తప్పకుండా నేను వస్తాను. ఈ పరిచర్య మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిచర్యకు మీ సహకారం అందించండి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. తర్వాత మనకి మందిరం నిర్మాణంలో ఉంది. 2 సంవత్సరాలుగా ఆగిపోయిన మందిరం మళ్ళీ ప్రారంభించాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకముతో అద్భుత కార్యాలు జరగాలని మేము ఎదురు చూస్తున్నాం. ఆ అభిషేకం మీకు ప్రేరేపణిస్తే ఆ మందిరంలో, ఆ మందిర నిర్మాణంలో మీ యొక్క చేతులు కలపండి. తప్పకుండా మందిర నిర్మాణంలో మీరు ముందుకు రండి, మీ ధనాన్ని హెచ్చించండి. దేవుడు మందిరము ఉన్నంత కాలం, మందిరములో ఆరాధన జరుగుతున్నంత కాలం మిమ్మును, మీ పిల్లలను, మీ పిల్లల పిల్లలను సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు. వారు గృహాలు కట్టబోతున్నాడు. వారికి గొప్ప గొప్ప గృహాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాలతో మీ పిల్లలను దేవుడు నింపబోతున్నాడు. కాబట్టి తప్పకుండా మందిర నిర్మాణంలో పాల్గొనండి, మీ సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు అద్భుతమైన స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన మన హైదరాబాదు నగరంలో ఉప్పల్ బస్ స్టాప్ పక్కనే క్యాంపస్ షోరూమ్ ఎదురుగా అద్భుతమైన స్వస్థత ప్రార్థన జరుగుచున్నది. తప్పకుండా రండి, గొప్ప విడుదల పొంది వెళ్ళండి. ఆమేన్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు అభిషేక ఆరాధన హైదరాబాద్ ఉప్పల్లో జరుగుతుంది. తప్పకుండా పాల్గొనండి, అద్భుతాలు చూడండి. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నారా? భయంకరమైన రోగములతో బాధపడుచున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోయి ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన సమస్యలతో కుమిలిపోతున్నారా? అయితే రండి, అద్భుతమైన విడుదల పొందండి. శక్తివంతమైన తైలాభిషేక ప్రార్థన మన హైదరాబాద్ నగరంలోనే జరుగుచున్నది. ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ బస్ స్టాండ్ కమాన్ లోపల హెచ్డి బేకరీ ప్రక్కనే హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9849130812 9849130812. వివరములకు సంప్రదించండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, 2-4-71/A హెచ్డి బేకరీ పక్కనే ఉప్పల్ కమాన్ లోపల హైదరాబాద్ 5,39,000. మా ఫోన్ నెంబర్ 9849130812.